నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్దల్లోనే ఒక ఎపిసోడ్లో లావణ్య ఎపిసోడ్ని క్లోజ్ చేద్దాం, ఇక్కడ డిస్కస్ చేయొద్దు అనేసి అదే మేము అన్నట్టు మనం అనుకున్నా వాళ్ళు మనకి ఎండ్ కార్డ్ అయితే పడినివ్వరు అనేసి మన గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే శేఖర్ భాష పైన దాడి, స్టూడియోలో లావణ్య చెప్పుతో కొట్టడము, ఇక నెక్స్ట్ రాస్తరును ప్లస్ లావణ్య ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయము. ఇప్పుడు ఏంటంటే కొత్తగా డ్రగ్స్ వాడాము అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంటే ఎందుకు ఈ అంశాన్ని అంటే ఏదో ఉంది అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఒక వాదనను పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్కి కొందరు విశ్లేషకులు విసురుతున్న విసురులను మనం చూడడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతోంది, ఎటు నుంచి ఎక్కడికి వెళ్తోంది? మరి సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి మెనూరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ వాళ్ళు ఈవెన్ అంటే దాడి కూడా అంటే శేఖర్ పాషా పైన దాడి తన మైండ్ కాదు, అక్కడ ఎవరు నన్ను పురిగొల్పి చేయించారంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవము? ఇప్పుడు శేఖర్ భాష పైన దాడి ఏదో ఒక టర్నింగ్, మళ్ళీ ఇప్పుడు డ్రగ్స్ని పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత క్లియర్గా డ్రగ్స్ గురించి డిస్కషన్ వస్తుంటే దీని గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. క్లారిటీ ఇస్తా, నాకు ఇది తెలియదు. ఆ దాడి నేనే చేశానని లావణ్య ఒప్పుకుందా? నిన్న తనతో ఒకరు చేయించారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న తనతో ఒకరు చేయించారు వార్త, తను ఒప్పుకోలేదు కదా. ప్రొవోకేట్ చేస్తే అంటే వినిపించింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు నువ్వు మాట్లాడుతూ తను దాడి చేశా అంటూ తను ఉసుగొల్పితే తను దాడి చేశాను అన్నది ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్. తను చెప్పిందా ఉసుగొల్పితే చేశాను? వినిపిస్తున్న న్యూస్ అదే అంటున్నా. మీ దాకా ఏమన్నా క్లారిటీ ఉందా? నాకున్న క్లారిటీ ఏంటంటే ప్రీ ప్లాన్డే. నువ్వు వెళ్ళి వాడి మీద పడు, నువ్వు కరువు, వాడిని నువ్వు తోయడమో కొట్టడమో ఏదో చేస్తాడు. ఏదన్నా చేస్తే మేము మధ్యలో వస్తాం, వాడిని ఇరగదీస్తాం. ఇప్పుడు ఎవరెవరో ఎందుకురా వాడిని కొట్టారు పాపం అని అడిగితే, అయ్యో పాపం ఏం లేదు సార్, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, మీరు లావణ్య మనుషులా? కాదండి, మేము జస్ట్ సాధారణ పౌరులం, అక్కడ కూర్చొని ఏదో టీయో కాఫీయో సిగరెటో తాగుతున్నాం. ఇలా చూసాం సడన్గా ఒక మగాడు వచ్చి ఒక ఆడదాన్ని తోయడం కొట్టడం చూసాం మేము. అది చూసిన తర్వాత యాజ్ ఏ పౌరులుగా మా బాధ్యత నెరవేర్చడానికి వెళ్ళి వాడిని కొట్టి ఆ పిల్లని రక్షించామండి. ఓహో ఈమె లావణ్య అని కానీ శేఖర్ భాష అని మాకు తెలియదండి. ఇది వీళ్ళు నరేట్ చేసుకున్న స్టోరీ విత్ ప్లాన్డ్. లావణ్య అండ్ టీమ్ ప్లాన్ చేసుకున్న ఒరిజినల్ స్టోరీ ఇది. ఇదే ఈ రకంగానే దాడి జరిగింది, ఆ రకంగా ఆయన తోసేశాడు, ఆ రకంగానే ముగ్గురు మనుషులు వచ్చేసి ఏమబ్బాయి ఎవరు నువ్వు, ఎందుకు ఆ పిల్లని అలా కొడుతున్నావు అని చెప్పి కొట్టేశారు. ఆ పిల్లోడు ఏం చేశాడు, ఈమె ప్రైవేట్ పార్ట్ పైననే తన్నాడు కరెక్ట్గా చూసుకొని ఎక్కడ తన్నాలా అని. ఈవిడ వెళ్ళి కంప్లైంట్ చేసింది, నా ప్రైవేట్ పార్ట్ పైన తన్నాడు, ఇదిగో ముగ్గురు సాక్షులు. అవునండి నేను చూసాను. చిన్నపాటి షార్ట్ ఫిల్మ్, ఒక మంచి నరేషన్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. నువ్వు కొట్టిన తర్వాత ఫస్ట్ ఈవిడే వెళ్ళి కేసు పెట్టి, సార్ అవును సార్ ఇట్లా ఒక మహిళ పైన ఇలా జరిగింది, వాడిని మేమే కొట్టాము, ప్రెజెంట్ పడేసాము, హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ఎప్పుడు డిశ్చార్జ్ అయినా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఇది మేమే సాక్షులం. ఇది ఓవరాల్గా వీళ్ళు నరేట్ చేసిన స్టోరీ. ఇక డ్రగ్స్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ నరేషన్ స్టోరీ ఎలాగో నరేటెడే కాబట్టి అది ఏదో రోజు బయటపడుద్ది. ఆయన కూడా కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు లైవ్లో కూర్చొని నేను ఇవ్వక ముందు నుంచే ఆవిడకి డ్రగ్స్ అలవాటు ఉందండి అనే పదాన్ని నేను మళ్ళీ మాట్లాడతా. అంటే నేను ఇచ్చానని నువ్వు ఒప్పుకున్నావు, ఓకేనా? గతంలో నీ మీద డ్రగ్స్ కేసు ఉన్నప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చావు. బెయిల్ మీద బయటికి రావడం అంటే ఏంటి? నువ్వు సాక్ష్యాలని తారుమారు చెయ్యవనో లేకపోతే మళ్ళీ పిలిచినప్పుడు వస్తావనో నీకు బెయిల్ ఇస్తారు. నువ్వు జైల్లో ఉన్నట్టే, కాకపోతే నమ్మకంగా నేను ఎందుకు పంపిస్తారు? మళ్ళీ టైంకి అందుబాటులో ఉంటావు, విదేశాలకి పారిపోవు, ఎప్పుడు పిలిచినా వస్తావు, నువ్వు సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు అని నమ్మి నీకు బెయిల్ ఇస్తుంది. అంటే ఆ కేసు ఇంకా కొనసాగుతానే ఉంది. ఇప్పుడు ఆ కేసు కొనసాగడం అంటే దాంట్లో మెయిన్గా తేలాల్సి ఏంటి? ఇప్పుడు నువ్వు పారిపోతావా లేదా అని నీకు బెయిల్ ఇచ్చారు, కానీ అసలు కేసు ఏంటి? డ్రగ్స్ ఇచ్చావు నువ్వు పెడ్లర్వి అని, అది తేలాల్సిన కేసు. నువ్వు ఒప్పేసుకున్నావు ఇప్పుడు నేను ఇచ్చాను అని. సో ఇప్పుడు ఆ కేసులో నువ్వు దోషివి కాబట్టి ఆ కేసు ప్రకారంగా నీకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఎంతో కొంత జరిమానా పడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ లేదు, నీకు వాళ్ళకి ఇవ్వమని నీకు ఇంకెవడైనా చెప్పాడా, నిన్ను ఉసిగొలిపాడా అనేది నెక్స్ట్ ట్రయల్ నడుస్తుంది. నువ్వెవరి మీద ఆరోపణ చేస్తే లేదండి రాస్తారనే బలవంతంగా నన్ను హిప్నటైజ్ చేసి నువ్వు డ్రగ్స్ ఇస్తున్నావు ఆమెకి సప్లై చేసిన నన్ను హిప్నటైజ్ చేస్తే నాకు ఎవరికి ఇచ్చానో తెలియక ఇలా వెళ్ళి ఇలా ఇచ్చానండి అని చెప్పావనుకో, అది నిజమా కాదా మళ్ళీ తెలుస్తారు. లేదండి డబ్బు కోసం నేనే ఇచ్చాను అని చెప్పావా,
అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు. అంటే ఇక తేలాల్సిన అంశం చాలా ఉంది కదా, Okay. నువ్వు ఎవరి మీద ఆరోపణ చేయాలనుకున్నా కూడా. మళ్ళీ ఇది నేను లావణ్యకి ఇచ్చే ఐడియా కాదు. నెక్స్ట్ ఇకపోతే ఈ అమ్మాయిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఈ కేసు ఇంకా నడుస్తా ఉంది, ఎవరు ఏంటని అంటే ఇప్పుడు విశ్లేషకులు, ఇలాంటి విశ్లేషకులు ఉంటారు, ఇంత ఓపెన్ గా ఒక కేసుకి సంబంధించి డ్రగ్స్ విషయం పదే పదే తెర మీదకి వస్తుంది, ఇంతమంది ఉన్నారు అని అన్నప్పుడు, అంటే ఇంత ఓపెన్ డిబేట్ లో దీని గురించి ఇంత జరుగుతుంది అని అంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంకెవరైనా సరే, పోలీసులు అయినా సరే, ఆల్రెడీ పోలీసుల కనుసన్నల్లోనే నడుస్తుంది. నార్సింగి పోలీసు వాళ్ళు దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తానే ఉన్నారు. జూబ్లీస్ పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా దీన్ని, అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు కూడా ఏది మంచి ఏది చేతి ఎక్కడ దాకా వెళ్తుందని చూస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ ఒకడు దోషి తప్పు చేశాడని ఫుల్ ప్లెడ్జ్డ్ గా తెలిసేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, అదుపులోకి తీసుకోవడానికి లేదు. అండ్ కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళని విచారణ జరిపి నెక్స్ట్ ఏం జరిగింది, ఏది మంచి ఏది చెడని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్ గా చట్ట ప్రకారంగా వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరో వచ్చి నేను ఆమెకు డ్రగ్స్ ఇచ్చానని చెప్పగానే వచ్చి గబగబా నీకు సంఖ్యలు వేసి లోపల తోయరు కదా. ఓకే, ఇట్ హ్యాస్ టు, కొంచెం టైం ఉంటుంది వాళ్ళకి కూడా. సో వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ జరిగి కూడా వారం 10 రోజులే కదా, పెద్ద టైం ఏం అవ్వాల. సో చేస్తారు. ఇకపోతే ఇప్పుడు ఖచ్చితంగా లావణ్యకి శిక్ష పడుద్ది 100%. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు ఆమె పెడ్లర్ అని ఒప్పుకున్నావు. కాకపోతే దానికి సింపుల్ గా ఏమని చెప్తుంది, నా చుట్టూ అంతమంది నన్ను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, నా మీద లేని ఆరోపణలు చేస్తూ ఉంటే ఉద్రేకంలో నేను ఓకే అన్నాను అంటుంది. దానికి ఎవరేం చేస్తారు? అంటే ఇప్పుడు నేనేం తప్పు చేయకుండానే డ్రగ్స్ ఇచ్చింది అని అంటే వాళ్ళ చిన్న పిల్లలు నేను ఏంటిది నాకు అని చూపిస్తాను అంటూ కూడా తను డిఫెండ్ చేసింది కదా. రేపు వచ్చినప్పుడు కూడా నన్ను మెంటల్ గా వీళ్ళంతా డిస్టర్బ్ చేశారు, ఆ టైంలో నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను, ఏం మాట్లాడినా నాకు తెలియలేదు, మీరు చూడండి నన్ను ఎంతలో ఒక్కదాన్ని ఒక ఆడపిల్లని చేసి ముగ్గురు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నా మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుంది, నా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని చెప్పి సింపుల్ గా తప్పించుకుంటా. ఆయన ఆమెకు లాయర్ ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మెంటల్ కండిషన్ సరిగ్గా లేక ఈమె డ్రగ్స్ తీసుకొని అదే పిచ్చిలో అదే వీళ్ళకి ఇచ్చింది తప్పితే ఏమీ లేదు. ఇప్పటివరకు అసలు ఆమె మీద నమోదైన కేసులో ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడ అప్పుడు నమోదైన కేసులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంది, పెడ్లర్ అన్నట్టు ఉంది, అప్పుడే అరెస్ట్ అయింది. తర్వాత నేను ఎక్కడికి పోనండి ఇక్కడే ఉంటానండి అనే బెయిల్ మీద వచ్చింది బయటికి. అది జరిగింది. అప్పుడున్న అడ్వకేట్ వేరు, అప్పుడు లేడీ సుంకర్లు గింకర్లు వంకర్లు అప్పుడు లేరు, ఇప్పుడు వచ్చారు మధ్యలో ఈ కేసుని వంకర తింకర తిప్పడానికి ఇప్పుడు వచ్చారు. అప్పుడు లేరు, ఎవరు లేరు. సో ఇకపోతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రీసెంట్ డేస్లో. కానీ అరెస్ట్ చేసినంత మాత్రాన ఈమె జైల్లో వేస్తారా లేకపోతే మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి వదులుతారా అనేది చూడాలి. వై? బికాస్ తన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. ఎంత పీక్స్కి వెళ్ళిందంటే బయటకు వస్తే ఇప్పుడు వార్తలు ఒక్కొక్కటి వింటుంటే ఒక రకంగా అనిపిస్తుంది. రాజ్ తరుణ్ మీద పగతో పెంపుడు కుక్కలకు కూడా డ్రగ్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ రాజ్ తరుణ్ మీద పగతో ఈ కుక్కల్ని ఏవేవో మందులు ఇచ్చేసి ఆయన మీదకి వదిలేసి పొరా నువ్వే చూసుకోపో అన్నట్టు. అంటే ఆ టైంలో మెంటల్ ట్రాన్స్ లో ఉండి అలా చేసింది. కావాలని చేయకపోయి ఉండొచ్చులే, డ్రగ్స్ మత్తులో కూడా చేసి ఉండొచ్చు, ట్రాన్స్ లో అలా చేసింది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈవిడ డ్రగ్స్ తీసుకొని అలా వదిలేస్తే పాపం కుక్కలు వాటికి ఏం తెలుసు వచ్చి అలా అలా స్మెల్ చూడడమో నాకడమో చేసి అవి కూడా అలా తయారయ్యాయి అని ఇంకొంతమంది చెప్తున్నారు. అంటే ఒకే ఇంట్లో అందరూ ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకొని నీట్గా అట్టపెట్టలో పెట్టి లాక్ వేసి బీరువాలో పెట్టి మళ్ళీ వచ్చి తీసుకోరు కదా, ఎలా పడితే అలా పెడితే అలా పడేస్తారు. అవి కూడా అలాగే ఉన్నాయండి ఇంకొకరు చెప్పినటువంటి వార్త. బట్ దీంట్లో నిజంగా ఈవిడ ఇచ్చిందా లేదా ఈవిడ మీద పగతో చెప్పారా అనేది పక్కన పెట్టేస్తే తెలియదు, చెప్పలేం. అంటే ఇప్పుడు ట్రాన్స్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియని మనిషివి, ట్రాన్స్లో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు అదే ట్రాన్స్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ అంతే కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్ ఇంతమంది కన్ఫ్యూజ్ చేసి ఏం చేసావో నీకు తెలియదు. అంతమంది ఫోన్లు చేసి అరుస్తా రాస్తారు, అస్తమానం గొడవ పడతా హర్యానా తిడతా, వాళ్ళు తిడతా, నెక్స్ట్ వీళ్ళందరూ మావి మల్హోత్రా తిడతా, వాళ్ళ తమ్ముళ్ళు తిట్టేసరికి నువ్వు ఆ ట్రాన్స్లో చేసి ఉండొచ్చు కదా. నువ్వు నిజంగా చేసావు అన్నట్లేదు, లేకపోతే ట్రాన్స్లోనే చేసావో లేదో అనేది చేసావని బయటకు వస్తుంది వార్త. ట్రాన్స్లో అయినా సరే చేయడం తప్పే కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి లావణ్య సాధించింది ఏంటిది? అసలు ఏం సాధించాల. పగ తీర్చుకుందాం అనుకుంది, ఉల్టా పడింది అంతే. ఏదో చేద్దాం అనుకుంది. ఒక ఆడిది దలుచుకుంటే మగాన్ని ఎంతవరకైనా నాశనం చేయగలను అనే ఇదితో ఓ అడుగు ముందుకేసింది. కానీ నువ్వు ఎంత చేసినా సరే అవతల మనిషి వైపు నిజాయితీ అనేది ఉంటే నువ్వు వాడిని ఏమీ చేయలేవు అని ఇప్పుడు బయటకు తెలిసింది అంతే.
అంటే నువ్వు చేసిన దాంట్లో నీ తప్పులు నువ్వు చూసుకోకుండా అవతల తప్పులు నెంచాలని చూసావు. నువ్వు అవతల వాళ్ళు చేసిన తప్పే అయి ఉండొచ్చు, కాకపోతే దాని తర్వాత నువ్వు తప్పుల మీద తప్పులు చేసి అవతల వాళ్ళ కష్టాలు ఇచ్చేసావు. నువ్వు ఆ తప్పు జరిగిన వెంటనే బయటకు వచ్చేసి ఉండుంటే మేబీ అక్కడికి ఇష్యూ క్లోజ్ అయిపోయేది. మస్తాన్ సాయి ఎంటర్ అయిపోయారు, ఉదయ్ ప్రీతి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, మస్తాన్ సాయితో అప్పుడు నువ్వు మాట్లాడిన ఆడియో లీక్లు, ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేకపోవడం. ఈవెన్ లైవ్ లో నువ్వు మస్తాన్ సాయికి ఫోన్ చేస్తే మస్తాన్ సాయి నీ ఫోనే లిఫ్ట్ చేయకపోవడం. ఆల్మోస్ట్ ఆల్ నీ క్యారెక్టర్ నువ్వే బ్యాడ్ చేసుకున్నావు. ఇప్పుడు ఇంట్లో, సమాజంలో, బయట నీతో 11 సంవత్సరాలు ఉన్న అతను కూడా ఇప్పుడు నీ మీద కనీసం అయ్యో అనే జాలి కూడా లేదు. మొన్నటి వరకు అది ఉండే నేను ఇంట్లో ఉంచుకున్నాడు, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఎక్కడ చూడు నీ మీద ఏమీ ఎవరికి కన్సర్న్ లేదు. ఒకనొక స్టేజ్లో నీ మీద నీకు కూడా ఒక కన్సర్న్ అనేది లేదు. సో నువ్వు సాధించిందంటే ఏమీ లేదు. కరెక్ట్ గైడెన్స్ లేకపోతే లైఫ్ లో ఎంత కొలాప్స్ అయిపోతాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం కాదు, గైడెన్స్ తీసుకోకపోవడం, వీళ్ళు అబ్బించుకోకపోవడం. ఇచ్చే వాళ్ళు బాగానే ఉన్నారండి, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వెరీ గుడ్ డీసెంట్ ఫ్యామిలీ. అండ్ బయటికి రారు అసలు ఎవరు. ఇప్పుడు రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా బయటికి రారు. డీసెంట్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ వీళ్ళంతా. డీసెంట్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అంటే ఒక వీడియో చూడడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలో బ్రాహ్మణులు ఎందుకు లాగుతున్నారు అంటే అమ్మాయి బ్రాహ్మణులు అయితే మందు తాగొద్దు, మాంసం తినొద్దు అంటూ చేసిన స్టేట్మెంట్ కూడా కొంతమంది తెర మీదకి రావడం జరిగింది. చిచి మళ్ళీ దాన్ని అటు డైవర్ట్ చేయడం చాలా తప్పు యాక్చువల్ గా. అండ్ ఈవిడ అస్తమానం బ్రాహ్మణ్ అని చెప్పుకోవడం వల్ల వాళ్ళు తల ఉంచుకుంటున్నారు. ఓ నాన్న దేవుడు ఈ మత్తు పదార్థాలను తెచ్చి మా బ్రాహ్మిన్స్ కింద అంటగడుతున్నావు తల్లి, నీకు దండం అని. వాళ్ళ ఫాదర్ చికెన్ తిన్నవి, మందు తాగినవి రిలీజ్ చేసింది వీడియోస్. తప్పే ఉంది. సరే నువ్వు రిలీజ్ చేసావు వీడియోలో, ఎంత గ్రజ్జు పెట్టుకున్నావు అప్పుడు ఆయన తింటుంటే ఎందుకు రికార్డ్ చేసావు? ఎప్పుడో తినుంటాడులే, ఇప్పుడు కాదు. నీ గొడవ జరిగే టైంలో మీరిద్దరు కొట్లాడుకుంటుంటే లైవ్ డిబేట్లో ఆయన వచ్చి మధ్యలో కూర్చొని చికెన్ అయితే తినలేదుగా. తినడు. ఎప్పుడో తిన్నాడు పెద్దయిన పాపం, ఆయనకు నచ్చినప్పుడు. నువ్వు ఆ టైంలో దాన్ని తీసి పెట్టుకున్నావు అంటే ఫ్యూచర్లో ఎప్పుడో గొడవ చేద్దామనేగా. సో నీ గొడవ అనేది ఎప్పటి నుంచో ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. ఓకే, అంతే కదా మరి. ఓకే, ఇప్పుడు దిలీప్ శంకర్ ఎంటర్ అయ్యి లావణ్య ప్లస్ చేశాడా మైనస్ చేశాడా? ఈ గాడిద గురించి మాట్లాడడం అనవసరం. ఇంకెప్పుడు నన్ను వీడి గురించి అడగడం మానేసే. మనిషి అనే జాతికి కూడా చెందినవాడు కాదు వీడు. నేను మనుషుల్ని చూసా, పశువుల్ని చూసా, వస్తువుల్ని చూసా, కానీ ఇట్లాంటి వాడిని ఎప్పుడు చూడలేదు. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్? ఎందుకంత స్టేట్మెంట్ అంటే వాడు అలా లేడు కాబట్టి. డైరెక్ట్ వాడి మొహం మీదే చెప్తున్నా కదా. నేను ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూడలా. చదివిస్తే ఉన్నమతి పోయిందని తెలిసాను, కానీ చదివిస్తే మనిషే మారిపోయాడని నేను ఇప్పుడే చూస్తున్నా. ఓకే, ఇలా ఉంది పరిస్థితి. వాడు మాట్లాడే భాష ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, వాడు ఒక లాయర్ అడ్వకేటా? మొత్తానికైతే ఇది ఏ తీరం చేరును అనేది మాత్రము క్లియర్ కట్ అయితే తీరం చేరని నౌక అంతే. ఇది చేరదు, అది మధ్యలోనే ఉంటది. ఓకే, ఎటు తేలట్లా అసలు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.